జనసేనాని రేంజ్ మారిపోబోతుంది. మరాఠా ఎన్నికల్లో గెలిచి ఊపు మీద ఉన్న బీజేపీ పవన్ భుజాలపై భారీ బరువు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇన్నాళ్ళు ఏపీలోనే డిప్యూటీ సీఎం పవన్ వాడుకున్న బీజేపీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ముందు నిలబెట్టేందుకు గ్రౌండ్ వర్క్ షురూ చేసింది. మరాఠా గెడ్డపై పవన్ ప్రసంగాలు బీజేపీకి 5 నియోజకవర్గాల్లో ఘనమైన విజయానికి బాటలు వేశాయి. అసలు గెలవని నియోజకవర్గంలో కూడా పవన్ ప్రచారం ఆ పార్టీకి ప్లస్ అయింది. ఇది గమనించిన బీజేపీ అగ్రనాయకత్వం ఇక కాలయాపన చేయొద్దని ఫిక్స్ అయింది. అందుకే సౌత్ ఇండియా బాధ్యతలను పవన్ భుజానికి ఎత్తాలని బీజేపీ అధిష్టానం వర్కౌట్ చేస్తోంది. సౌత్లో బీజేపీకి అంత పాజిటివ్ వాతావరణం లేదు. కర్ణాటక మినహా ఆ పార్టీకి బలమైన గ్రౌండ్ లేదనే చెప్పాలి. కర్ణాటకలో కూడా బీజేపీకి బలమైన నాయకత్వం కరువైంది. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఎంతవరకు కంట్రోల్ చేస్తుందో క్లారిటీ లేదు. టీడీపీ సహకారంతో తెలంగాణలో పార్టీ బలోపేతానికి వర్కౌట్ మొదలుపెట్టారు. కాంగ్రెస్లో వెళ్ళలేని నాయకులను బీజేపీలోకి తీసుకోకుండా టీడీపీలోకి పంపుతున్నారు. ఇక మహారాష్ట్రలో బీజేపీ తిరిగి అధికారం చేజెక్కించుకుంది. ఇందులో పవన్ పాత్ర కూడా మరువలేనిది. కర్ణాటకలో మరో 3 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కూడా జనసేనానికి ఫాలోయింగ్ కాస్తో కూస్తూ ఉంది. ఇక పవన్తో బహిరంగ సభలకు బీజేపీ వర్కౌట్ స్టార్ట్ చేస్తోంది. సనాతన ధర్మాన్ని పవన్ భుజానికి ఎత్తుకోవడం బీజేపీ వ్యూహంలో భాగమే. పవన్ వేషధారణ, ప్రసంగాలు అన్నీ కూడా హిందువులకు బాగా దగ్గరవుతున్నాయి. వాస్తవంగా పవన్ స్థాయిలో బీజేపీకి సౌత్లో హిందుత్వ ఎజెండా ఎత్తుకున్న మాస్ లీడర్ ఇప్పటివరకు దొరకలేదు. పవన్ ప్రసంగాలు నేషనల్ లెవెల్లో కూడా హైలైట్ అవుతున్నాయి. ఛాన్స్ దొరికితే తుక్కు ర్యాగ్గొట్టే బీజేపీ ఇప్పుడు పవన్ ద్వారా సౌత్లో హిందుత్వవాదాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతుంది. తమిళనాట బీజేపీకి అనుకూల పవనాలు లేవు. అక్కడ తెలుగువారి సంఖ్య బలంగానే ఉంది. పవన్కు అక్కడ ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. హిందుత్వవాదం తమిళనాట బలంగానే ఉన్న బీజేపీకి పాజిటివ్ వాతావరణం లేదు. అందుకే ఇప్పుడు పవన్ను అక్కడ కూడా ప్రయోగించి బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. దక్షిణాది వ్యాప్తంగా పవన్ సనాతన ధర్మం పేరుతో యాత్రలు చేస్తే అది కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ను ఢిల్లీ పిలిచారు. మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ హాజరవుతారు. అలాగే బీజేపీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆ భేటీలో కూడా పవన్ పాల్గొంటారు. ఈ సందర్భంగానే పవన్కు కీలక బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ. సౌత్లో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. ఆ బలాన్ని అడ్డుకోవాలంటే పవన్తో సాధ్యమవుతుందని బీజేపీ భావిస్తోంది. రాహుల్ గాంధీకి సౌత్లో మంచి ఇమేజ్ ఉంది. పవన్కు 3 తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఉందని రుజువైంది. అందుకే ఇక ఆలస్యం చేయడం లేదు బీజేపీ. జమిలీ ఎన్నికలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఈ సమయంలో సౌత్ కీలకం కానుంది. హిందీ బెల్ట్లో మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి అంత పాజిటివ్ వైబ్స్ ఎక్కడా కనిపించలేదు. అందుకే సౌత్పై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. ఏపీలో టీడీపీతో స్నేహం చెడకుండా ఇతర రాష్ట్రాల మీద దృష్టి సారించి బలోపేతం కావాలని మోడీ షా భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్నారు. టీడీపీతో ఇబ్బంది లేకుండా నిధులు కేటాయింపు చేస్తూ సీఎం చంద్రబాబు డిమాండ్లకు సహకరిస్తున్నారు. అమరావతి, పోలవరం రైల్వే జోన్పై ముందు అడుగులు బలంగా పడుతున్నాయి. తెలంగాణలో కూడా బీజేపీ రేవంత్ రెడ్డితో అంత దూరం ఏం ప్రదర్శించడం లేదు. అందాల్సిన సహకారం కూడా అందిస్తోంది. ఇక్కడ పవన్ను కూడా రంగంలోకి దించితే అది కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే శ్రీకారం చుడితే ఫలితం బాగుంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం కనబడుతుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. నార్త్ ఫ్లేవర్ తెలంగాణలో కనబడుతోంది. హిందీ ప్రభావం ఉంటుంది. అందుకే ఇప్పుడు వ్యూహాలకు పదును పెడుతూ పవన్ను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుంది. అవసరమైతే జనసేనను బీజేపీలో విలీనం చేసుకున్న ఆశ్చర్యం లేదంటున్నాయి రాజకీయ వర్గాలు.